ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నాణ్యమైన విద్య నైపుణ్య అభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పించాలి అంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు బైఠాయించి మౌనదీక్ష చేపట్టారు. కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, సురక్షితమైన వసతి భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కళాశాలలో 240 మంది విద్యార్థినీలు విద్యను అభ్యసిస్తున్నామని, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెట్టుకొని వాటిని కాపాడుకుంటా వర్షానికి 2022లో ఇచ్చారు. కానీ మాకు అందులో కావాల్సిన అన్ని క్లాస్ రూమ్స్ లేవు. మేము ఇప్పటివరకు అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. కానీ ఇప్పుడు మాకు మొత్తం 4 బ్యాచెస్ వచ్చాయి కానీ మాకు ఓన్లీ 2 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మాకు కనీసం క్లాసెస్ చెప్పుకోవాలన్నా క్లాస్ రూమ్స్ లేవు. దట్టు మేము మా కరికులం ప్రకారం మాకు చాలా ల్యాబ్స్ ఉన్నాయి. మొత్తం 8 ల్యాబ్స్ ఉన్నాయి. మాకంటూ ప్రాక్టికల్స్ ఉన్నాయి. కానీ మాకు ఎటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ లేవు. మాకు మొన్నటి వరకు థియరీ ఎగ్జామ్స్ అయ్యాయి, యూనివర్సిటీ ఎగ్జామ్స్. అప్పుడు కూడా మేము అడ్జస్ట్ అవుతూ బయట కారిడార్లో ఉండి థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం. కానీ మాకు ఎల్లుండి మండే నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, యూనివర్సిటీ ప్రాక్టికల్. మాకు కనీసం ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ల్యాబ్ అడ్జస్ట్ చేసుకోవాలన్న 4 బ్యాచెస్కి మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. కలెక్టర్ సార్కి చాలాసార్లు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. సార్ మాకు కాలేజ్ కావాలి, మాకు బిల్డింగ్ కావాలి. సార్ నుండి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మేము 4 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు 4 బ్యాచెస్ అవుతున్నాయి మావి కాలేజ్లో. మేము 3 ఇయర్స్ నుంచి కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. మాకు కాలేజ్ లేదు సరిగ్గా, మాకు బిల్డింగ్ లేదు కాలేజ్కి, మాకు ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, క్లాస్ రూమ్స్ లేవు. దీనికోసం మేము సార్ని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సార్ రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఇయర్ మాకు 4th బ్యాచ్ వచ్చింది. 4th బ్యాచ్ వచ్చినందుకు మాకు క్లాస్ రూమ్స్ సరిపోవట్లేవు, ల్యాబ్స్ లేవు. మాకు ప్రాక్టికల్ మేము స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా కాలేజ్ కావాలి, మా బిల్డింగ్ మాకు ఇవ్వాలి. నర్సింగ్ కాలేజ్ కోసం కట్టిన బిల్డింగ్ మాకు ఇవ్వాలి. లేకపోతే మాకు ఏదైనా ఒక బిల్డింగ్ ఇస్తే మేము అందులో మా అకాడమిక్ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేసుకుంటాం. మౌనం పాటిద్దాం అనుకుంటున్నాం. మాకు కరెక్ట్గా రెస్పాన్స్ వచ్చే వరకు, ఆన్సర్ వచ్చే వరకు, అడిషనల్ కలెక్టర్ సార్ మాకు రెస్పాన్స్ ఇచ్చే వరకు మేము ఇక్కడనే మౌనం పాటిద్దాం అనేసి నిర్ణయం చేస్తాం. 2022లో ఇచ్చారు. కానీ మాకు వర్షం పడ్డ, చలి ఉన్నా, ఎక్కువ ఎండ ఉన్నా, కొంతమంది క్లాస్లో, కొంతమంది బయట. క్లాస్ రూమ్స్ లేవు. మాకు పెట్టుకోవాలి.